ఒక రోజు మొత్తం సరిపోదు మీకు చూపించాలంటే. సో మెయిన్ పాయింట్స్ మీకు కవర్ చేస్తాం రెడ్ ఫోర్ట్లో అనేది. సో ఇప్పుడే గేట్ దగ్గరికి అయితే వచ్చాను. చూడండి బయట ఎలా రష్ ఉందో ఎంట్రన్స్ దగ్గర, రెడ్ ఫోర్ట్కి ఎంట్రన్స్ చేయడం అనేది గేట్ దగ్గర. సో ఇక్కడ రెడ్ ఫోర్ట్ ఎదురుగానే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, జైన్ లాల్ మందిర్ అని. చూస్తారు కదా ఇక్కడ ఈ టెంపుల్ చూడండి, చాలా బాగుంది టెంపుల్ కూడా. సో ఇక్కడ నుంచి వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉంది లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో. సో మొన్ననే August 15 అయిపోయింది కాబట్టి ఇవన్నీ ఇంకా ఇలానే పెట్టారు, తీసేసి లేదు. సో ఇక్కడ వర్షం పడింది అన్నమాట. సో ఇదే ఇక్కడ మొన్న August 15కి ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది. నరేంద్ర మోడీ గారు అయితే చేశారనమాట ఫ్లాగ్ హోస్టింగ్. సో చూస్తాను కదా. సో ఇంకా లోపలికి అయితే వెళ్దాము, లోపలికి వెళ్ళాక తీద్దాము. ఇదంతా సిట్టింగ్ ఏరియా అనమాట. సో ఈ యొక్క రెడ్ ఫోర్ట్ వచ్చేసి మొఘల్ ఎంపరర్స్కి మెయిన్ రెసిడెన్స్ అనమాట. సో మన క్యాపిటల్ ఇండియాకి వచ్చేసి ఆగ్రాలో ఉన్నాయి కదా, ఫస్ట్ ఆగ్రా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేశారు ఈ యొక్క రెడ్ ఫోర్ట్. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ వచ్చేసి May 12, 1639లో కన్స్ట్రక్ట్ చేశారన్నమాట షాజహాన్. దీనికి కూడా షాజహానే అనమాట కన్స్ట్రక్ట్ చేసింది. సో చూసారు కదా రెడ్ ఫోర్ట్. और ऊपर चले जाओ. చుట్టుపక్కల ఇలా ఉంది. ఇది వచ్చేసి జైన్ లాల్ టెంపుల్ అనమాట. ఇది దాని ఎదురుగానే రెడ్ ఫోర్ట్ ఉంది. మీకు చెప్పాను కదా హిస్టరీ. దీని హిస్టరీ వచ్చేసి ఆగ్రా నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యింది. మొఘల్ ఎంపరర్ రెసిడెన్స్ అనమాట, మెయిన్ రెసిడెన్స్ ఇది. సో జూమ్ చేశాను అనమాట. ఇది ద ఫ్లాగ్ హాస్టింగ్ ప్లస్ అక్కడ 2 పిల్లర్స్ కనబడుతున్నాయి కదా, మధ్యలో ఫ్లాగ్ ఉంది. సో కింద అంతా లారీస్ ఉన్నాయని నేను జూమ్ చేసి మీకు చూపించాను. సో మొత్తం 0.5x జూమ్ పెట్టి చూపిస్తే ఇలా ఉంది అనమాట. మొత్తం అంతా అరేంజ్మెంట్స్ ఇంకా తీసేసారు August 15 అంతా. ఇప్పుడు చూడండి పాలన్న అయితే వచ్చాడు ఇప్పుడు. అదో ఇక్కడ చూడు, దిస్ గాయ్ బుల్సిట్ నెంబర్ 1 గాయ్. ఇప్పుడైతే మీట్ అవుదాం పోయి మా దోస్తు కానీ. సో ఇప్పుడే మనమైతే మీట్ అయ్యాము పాలన్నని. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో చూస్తాను కదా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. సో దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా ఉంది అంతా, వాటర్కి ఫ్లో ఏమైందంతా మొత్తం. ఇక్కడ ఫంక్షన్ జరిగింది August 15, ఇంకా తీసేయలేదు. సో ఇక్కడికైతే దగ్గరికి వచ్చాము. లోపల ఎంట్రన్స్ జరిగితే ఇలా వెళ్ళాలి. అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది, డ్రింకింగ్ వాటర్ది. సో ఇలా వెళ్దాం మనము. టికెట్ అయితే చూపించాలి. టికెట్ చూపించి లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి మనము. టికెట్ చూపించి లోపలికి ఎంటర్ అయిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. సో టికెట్ అయితే బ్యాక్ సైడ్ చూపించాం అనమాట సెక్యూరిటీకి. అక్కడ 3 మెంబర్స్కి ఆన్లైన్లో బుక్ చేసాం అనమాట అడ్వాన్స్గా. సో చెప్పాను కదా మీకు, ఢిల్లీలో ఏ టూరిస్ట్ స్టేషన్ తిరగండి, ఆన్లైన్లో అయితే టికెట్ బుక్ చేసుకొని మనం రావాల్సిందే. సో టికెట్ చూపించేది లోపలికి అయితే వచ్చేస్తున్నాము. సో టికెట్ చూపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే చెక్కింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో తిరగాలి మనము. సో ఇక్కడ రైట్ సైడ్లో ఇలా వెళ్ళాలి. సో ఇక్కడ హీట్ అయితే చాలా ఉంది. సో చూసారు కదా ఈ యొక్క పెద్ద వాల్కి మళ్ళీ ఇక్కడ చూడండి ఎవరు యుద్ధం చేయకుండా అనమాట అప్పట్లో. సో మనమైతే అక్కడ సైడ్ నుంచి ఇక్కడ సైడ్ వచ్చేసాం కదా. సో ఇక్కడ చూడండి ఫ్లాగ్ అంతా ఫ్లవర్స్ పెట్టేశారు. సో మళ్ళీ ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఒక ఎంట్రన్స్. వాల్ కన్స్ట్రక్షన్ అంతా రెడ్ మార్బుల్ వద్ద, రెడ్ ఇటాలియన్ మార్బుల్. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో చూడండి గేట్ అయితే దగ్గరకు వచ్చిందా ఎంత పెద్దగా ఉందో. అమ్మో ఓరే నాయనో, చాలా పెద్దగా ఉంది గేట్. సో లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము ఇప్పుడే. సో ఇది ఫ్లాగ్ హాస్టింగ్ ఇక్కడ ఎంట్రన్స్ చూడండి. ఇలా పైనకి వెళ్ళిపోవాలి మనము ఫ్లాగ్ హాస్టింగ్ చేసేది. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంది చూడండి ఎంత పెద్దగా ఉందో. పైన ఫ్లాగ్ కూడా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. మా పాల నేను మా ఫ్రెండ్.
చూడండి లోపలికి ఎంటర్ అయిన తర్వాత అంతా షాపింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అంతా షాపింగ్. లైట్స్కి కెమెరా అంతా బ్లింక్ అవుతుంది. ఇది అంతా గాజులు అవన్నీ ఉన్నాయి. ఇంకా లేడీస్ షాపింగ్ ఉంది ఇదంతా లేడీస్ షాపింగ్. పర్స్, వ్యాలెట్. ఇది చూడండి వ్యాలెట్స్. చూడండి ఇక్కడ క్యాప్స్ కూడా ఉన్నాయి, దుప్పటాస్, శాలువలు. ఇది చూడండి క్యాప్స్. అంతా లేడీస్ షాపింగ్. ఇదంతా హ్యాండ్ బాగ్స్, కమ్మలు, దండలు. అంతా చూడండి కమ్మలు కూడా ఉన్నాయి. ఇదంతా డిఫరెంట్ ఉన్నాయి. నేషనల్ ఎంబ్లెమ్. మళ్ళీ ఇక్కడ చూడండి దండలు. నో ఫోటోగ్రఫీ అంట. సో ఇక్కడ ఇది చూడండి. సో ఇక్కడ మళ్ళీ మిడిల్కి వచ్చిన తర్వాత ఇలా ఉంది. సో ఇదే అనమాట మనం ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వచ్చినాము. సో చూస్తున్నారు కదా అంతా బ్యాగ్స్ ఉన్నాయి, కమ్మలు ఉన్నాయి. అంతా లేడీస్ షాపింగ్ ఎక్కువ ఉంది ఇక్కడ. కమ్మలే ఉన్నాయి, దండలు ఉన్నాయి. ఇదండి షాపింగ్ అయిపోయింది, షాపింగ్ ఏరియా. మళ్ళీ ఇక్కడ అంతా బయటకు వచ్చాము. మళ్ళీ ఇది ఏంటో చూద్దాము. సో ఇది చూద్దాము బయట. సో ఇదైతే మ్యూజియం అనమాట. మనము లోపలికి అయితే వెళ్ళాలి. టికెట్ కూడా ఉంది మనకి. టికెట్ అయితే బుక్ చేసుకున్నాం మనము. సో వెళ్ళాము ఇప్పుడు. సో ఫోటోగ్రఫీ అయితే లేదనుకుంటా నాకు తెలిసి. సో క్లోజ్ అయితే ఇస్తారు. రైట్ ఫోర్ట్ నౌ ఓపెన్ ఎక్స్పీరియన్స్. ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ లోపలికి అయితే వెళ్ళొచ్చాము. సో వెళ్ళి అంతా హ్యాండ్మేడ్ ఉన్నాయి లోపలంతా. గుహ, ఇది కూడా ఒక గుహ లాగా ఉంది. సో ఇప్పుడైతే మనం ఇంకా లోపలికి అయితే వెళ్దాము. సో చూసారు కదా ఇక్కడ మనం వచ్చిన తర్వాత ఇలా లోపలికి రావాలి. సో ఇక్కడ వెళ్ళచ్చు. ఇది వచ్చేసి బయటికి. సో మనమైతే ఎంట్రన్స్ ఇక్కడ లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్దాము. సో ఇక్కడ రైట్ సైడ్ అయితే లోపలికి వచ్చేస్తున్నాం అనమాట. సో దీని దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో వెళ్దాము. లోపల ఏముంది అంతా ఆర్కిటెక్చర్ చూద్దాము. సో అంతా పార్క్ ఉందంతా. పార్క్ పబ్లికేషన్ స్టేట్ కౌంటర్ అంట. నౌబత్ ఖానా. చూస్తారు కదా ఇంత ఎంట్రన్స్. దీని యొక్క రాయి చూడండి, స్టోన్ మొత్తం షేప్. ఇది చూడండి గ్రీనరీ పార్క్ అంతా. ఇక్కడ కూడా బాగుందంట. హలో చూస్తున్నారు కదా ఇక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ ఇది అయిపోగొట్టేసుకొని ఈ బిల్డింగ్ అయిపోగొట్టేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్దాము. సో ఇటు సైడ్ అయితే క్యాఫ్టీరియా ఉంది. ఈ క్యాఫ్టీరియాకి మనకైతే అవసరం లేదు, కానీ అక్కడ ఏదో ఉంది లోపలికి పోవడానికి. సో చూసి వచ్చేద్దాం మనము. సో మనం ఎంటర్ అయినాము లోపలికి. మ్యూజియం ఇది అనమాట మ్యూజియం. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇండియా మ్యాప్ ఉంది ఇక్కడ. నేషన్ వార్ ఇదే చూడండి. ఎయిటీన్ 57 ఉంటుంది. నానా సాహెబ్, బహదూర్ షా సఫారీ.
అంతా ఫీచర్స్ ఉన్నాయి మ్యూజియంలో, ఏమంతా లేదు. మ్యూజియం ఇది లోపల అంతా పేపర్లు అతికించినారు అప్పట్లో రాజులది. చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఇలా ఉంది, సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అంతా ఉన్నాయి చూడండి. ఏమేమి రూమ్స్ ఉన్నాయి, రిసెప్షన్ కోసం ప్లానింగ్ ఇక్కడ. సో మళ్ళీ రైట్ సైడ్ వచ్చేసి ఎందుగా రాశారు అబౌట్ ద మ్యూజియం ఇది. సో మ్యూజియం గురించి అన్నమాట ఇది. సో మళ్ళీ మ్యూజియం లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉంది అంతా. అంతా కత్తులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చిన్న ఫిలిం కూడా పెట్టారు, షార్ట్ ఫిలిం లాగా, అప్పట్లో రాజకీయం వాళ్ళది. రెసిడెన్స్ ఆఫ్ ఎక్స్ప్లోషన్, ప్లానింగ్, డౌన్ ట్రైన్. సో ఇక్కడ చూడండి, ఆర్చర్ ఉంది ఇక్కడ. ఆర్చ్ ఇది, అంబులు కూడా ఉన్నాయి, ఆరోస్ కూడా ఉన్నాయి, కొమ్ములు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మాత్రం కొంచెం ఏసీ బాగుంది, ఏసీ పెట్టినారు మ్యూజియంలో. ఆరోస్ బహదూర్ షాస్ వచ్చేసి పౌడర్ కాన్స్ అంట. న్యూస్ పేపర్ ఆఫ్ 857 న్యూస్ పేపర్ ఉండండి. సో న్యూస్ పేపర్ చూడండి, 1857 న్యూస్ పేపర్. వచ్చేసి బహదూర్ షా జఫర్ పెన్ హోల్డర్ అంట. పెన్ హోల్డర్ చూడండి ఎంత పెద్ద ఉందో. న్యూస్ పేపర్ ఆఫ్ 1857. మళ్ళీ ఇది వచ్చేసి మ్యాప్ ఆఫ్ షాజహానాబాద్, ఓల్డ్ ఢిల్లీ. సీక్రెట్ మెసేజెస్ అప్పుడు ఇది ఒకటి వచ్చేసి ప్లానింగ్ అనమాట. లోటస్ అండ్ పీలింగ్ ఆఫ్ బార్క్ ఆఫ్ ట్రీస్. సో ఇప్పుడైతే మనం ఎగ్జిట్ అవుతున్నాము మళ్ళా వేరే చోటికి. సో ఇప్పుడైతే మనం గ్యాలరీ దగ్గరికి అయితే వెళ్తున్నాము పైనకి. మళ్ళీ పైన కూడా ఉంది. సో ఇప్పుడు గ్యాలరీ 9కి అయితే వెళ్తున్నాం మనము పైన. సో మళ్ళీ మెట్లు ఎక్కినాము, మళ్ళీ మెట్లు ఎక్కాలి ఇక్కడ. అప్పట్లో చూడండి అంతా చెక్క మెట్లు అన్నీ, ఇవన్నీ అంతా ఊడింది, అంతా ఫ్లోర్ కూడా ఊడింది. సో ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ అనేది ఫస్ట్ వెళ్దాం, లక్నో చూద్దాం. లక్నో లూట్ ప్లండర్ ఫస్ట్ ఇక్కడ, ఆఫ్టర్ మత్, తర్వాత లూట్ ప్లండర్ అండ్ మర్డర్, లాస్ట్ బ్యాటిల్ ఆఫ్ లక్నో. అంతా వార్ గురించి ఉంది. ద మేజర్ ప్లేసెస్ ఆఫ్ బ్యాటిల్ అవధ్. ప్రొక్లమేషన్ ఆఫ్ బెర్జిస్ కదర్, లక్నో. చిన్న తంజు 1957. గేట్ చూడండి ఎంత పెద్ద ఉందో, ఆ గేట్ చూడండి అంత చెక్క గేట్ అప్పట్లో, మొత్తం చాలా పెద్దగా ఉంది. లాక్ చూడండి, ఒక గడ చూడండి, గడ ఏమంటారు, చిలుకు లాగా ఉంది కదా గడ. మా పాలన అయితే వినడానికి చూపించడానికి. సో మళ్ళీ ఇక్కడ వచ్చి వార్ ఆల్ ఓవర్ అవ్వదంట. సో ఇక్కడ కూడా పెట్టారు, ఏమంటారు దీన్ని, ప్రొజెక్టర్ పెట్టారు.
సో అతని గురించి లక్నో, కాన్పూర్ అవన్నీ హిస్టరీ గురించి చెప్పడానికి. సో మళ్ళీ వేరే చోటికి అయితే వెళ్దాము, వేరే గ్యాలరీకి. రోహల్ ఖాంద్ కమాన్. సో చూడండి ఇది మ్యాప్ అనమాట. సో ఇప్పుడు వేరే చోటికి అయితే వెళ్దాము. ఇది వచ్చేసి అవధ్. వేరే చోటికి వెళ్దాము ఇప్పుడు. సో ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదా ఇది అంతా, ఇదే గ్యాలరీస్ అంతా హిస్టరీ గురించి ఉంటుంది. స్టెప్స్ ఎక్కిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. మళ్ళీ ఇది ఒక రూమ్ వచ్చిన తర్వాత ఇది వచ్చేసింది మేజర్ ప్లేసెస్ ఆఫ్ వార్ రాజస్థాన్. వార్ ఎక్కడెక్కడ జరిగింది అప్పట్లో రాజస్థాన్ అనేది ప్లేసెస్ ఇచ్చారు. మళ్ళీ ఇంకొకటి గ్యాలరీ ఉంది ఇక్కడ. ఈ గ్యాలరీలోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ కూడా ఏమో ఉంది. సో ఢిల్లీ మే 11, 1857. ఈ పెద్ద మనిషి పేరు ఏమైనా తెలిసింటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అటాక్ ఆన్ ద డే ఆఫ్ బక్రీద్ అటాక్ జరిగినప్పుడు. సో మళ్ళీ ఇక్కడ చూడండి బాహుబలి వేసినావా? ఇవన్నీ బాహుబలి అన్నది ఇవన్నీ ఇక్కడ యూజ్ చేసుకుంటున్నారని. డ్రెస్ చూడండి, గౌన్ ఆఫ్ బహదూర్ షా జఫర్. అప్పట్లో డ్రెస్ ఇది. దీంట్లో గోల్డ్ కూడా కలిసి ఉంటుంది అప్పట్లో. వాడు క్వీన్స్ స్కర్ట్. Capture of Delhi. Princess shot in cold blood September 22, 1857. ట్రైట్ అవుట్స్ ఆఫ్ ఢిల్లీ ఇది. అప్పట్లో చూడండి యుద్ధాలు ఎట్లా జరిగాడు. బ్యాటిల్స్ ఆఫ్ ఢిల్లీ. వాయమ్మో ఏమైనా ఇది ఇట్లా కొడతారు. ఇది లాస్ట్ గ్యాలరీ. నార్త్ వెస్టర్న్ ఫ్రంటియర్ ప్రావిన్స్, పంజాబ్. ఇది పంజాబ్ గురించి. వార్ ఇన్ హర్యానా, హ్యాంగింగ్స్. సో ఇప్పుడే లోపల గ్యాలరీ అయితే చూసారు కదా. సో ఇప్పుడైతే ఎగ్జిట్ అవుతున్నాం, మనము కిందికి వెళ్ళిపోతున్నాము. మరి స్టెప్స్ దిగి మళ్ళీ. సో మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తా. సో చూడండి ఎగ్జిట్. టీ లేదు, ఎగ్జి అని ఉంది. ఎగ్జిట్ అనమాట. ఇప్పుడు గ్యాలరీ తిరిగి పోదాము. గ్యాలరీ 3. Delhi. Sepoys became freedom fighters. చలో ఢిల్లీ. మొత్తం చిందించారన్న అప్పట్లో. తుపాకీలు ఉన్నాయి కదండి, తుపాకీలు. పిస్టల్ ఇది పిస్టల్ అప్పట్లో. రైఫల్ ఇది. రైఫల్ చూడండి ఎంత పెద్ద అప్పట్లోది. యాక్స్ చూడండి. బరక్పూర్ అంట ఇది. బరక్పూర్. జనరల్ ఆర్డర్స్. జెస్సీ ది ఇంగ్లీష్ మ్యాన్. మీరట్. మీరట్ ద 9th of May 10th 1857. అప్పట్లోది. ఆఫ్ టు ఢిల్లీ వై.
విజిట్ అవుతాము ఇప్పుడు. సో చూసామన్నమాట. ఇప్పుడు మ్యూజియం అయితే లోపలికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చేసాము. సో మొత్తం లోపల మ్యూజియం లోపల చరిత్ర ఉందంతా, హిస్టరీ, అప్పట్లో ఏమేమి జరిగింది 1857లో, అప్పుడు బహదూర్ షా టైంలో అంతా అని. సో ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి. అక్కడ ఒక ప్లేస్ ఉంది రైట్ సైడ్లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అది కూడా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు రైట్ సైడ్ వచ్చాము కదా ఈ బిల్డింగ్కి. ఈ బిల్డింగ్ దగ్గరికి వెళ్దాము. లోపల అది చూపిస్తాను మీకు. వైట్ కలర్ది ఏదో ఉంది అక్కడ ఆర్కిటెక్చర్. సో ఇక్కడికి మనం అంతా అక్కడ అంతా తిరిగి రావాలి. అదంతా చూపిస్తాను మీకు ఏమేమి ఉన్నాయి అనేది అంతా. ఫస్ట్ ఈ బిల్డింగ్లోకి ఎంటర్ అవుదాం. సో ఈ బిల్డింగ్లో ఏం జరుగుతుంది అంటే దివాన్ ఐ యామ్ అంట. దివాన్ ఐ యామ్. సో పోదాం, లోపలికి ఎంటర్ అవుదాము. ఇది అక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చాము ఈ బిల్డింగ్ లోపలికి. ఇక్కడ ఆర్కిటెక్చర్ ఉంది లోపల. అది ఏం ఆర్కిటెక్చర్ అనేది చూపిస్తాను. ఇందాక చదివారు కదా దివాన్ ఐ యామ్ అని. సో ఇది అనమాట. ఈ వైట్ ఆర్కిటెక్చర్ కోసం చూడడానికి వస్తారు. అక్కడ లోపల డోర్ కూడా ఉంది. మరి అప్పట్లో ఏం హిస్టరీ ఉన్నదో ఏమో అక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ చూడండి. ఫ్రంట్ వ్యూ అంతా లైట్ పడింది. సో ఇప్పుడైతే మనము చూపిస్తారు కదా. సో ఇక్కడ ఫోటోలు అయితే దిగేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాం మనము. సో ఇప్పుడు చూసారు కదా ఆర్కిటెక్చర్ దివాన్ ఐ ఎం అని. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ కూడా ఏమేమో ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది ఇది వీడియో తీయడానికి. మొత్తం రెడ్ ఫోర్ట్ అంటే రెడ్ ఫోర్ట్ లాగానే ఉంది, చాలా పెద్దగా. దివాన్ ఐ కాస్ అంటే ఇక్కడ ఇటు రైట్ సైడ్లో హయత్ బక్ష్ అని ఇక్కడ ఉంది, పెవిలియన్స్. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్దాము. ఇది బాగుంది, ఇక్కడికి వెళ్దాం ఫస్ట్. గ్రీనరీ మాత్రం చాలా బాగుంది మొత్తానికి. సో ఈ ప్లేస్ కూడా కవర్ చేయాలి మనము. 2 ప్లేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ ప్లేస్కి వెళ్దాము. ఈ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్దాము. సో ఇది వచ్చేసి కాస్ మహల్ అనమాట లోపల. సో లోపల కూడా గుహ ఉంది చూడండి. లోపల అండర్ గ్రౌండ్లో కాస్ మహల్ ఇది వచ్చేసి కాస్ మహల్ అనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి ఆ బిల్డింగ్ పేరు చెప్తాను మీకు. పిల్లర్స్ ఉన్నాయి అంతా చూసారు కదా. ఒక పిల్లర్ చూడండి అంత మార్బుల్తోనే ఎంత కట్టినారో. దివాన్ ఐ కాస్ ఇది. ఇందాక చెప్పాను కదా మీకు అక్కడ సైడ్ ఒకటి ఉందని. వాటి పేరు చెప్తాను, దాని పేరు. సో ఇది ఇటు సైడ్ వస్తే ఇలా ఉందన్నమాట. మొత్తం పిల్లర్స్ మార్బుల్స్ అంతా. సో ఇప్పుడు మళ్ళీ దీని ఆపోజిట్లో చెప్పాను కదా, దీని ఆపోజిట్లో వేరేది కూడా ఉంది ప్లేస్. ఆ ప్లేస్ కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఆ కార్నర్ వరకు వెళ్ళేసి వద్దాము. సో చూడండి. సో చూస్తున్నారు కదా అక్కడ కాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మస్జిద్, మోతీ మస్జిద్ అనమాట ఇది. సో ఫ్రంట్ సైడ్ అయితే మొత్తం ట్రీస్ కవర్ చేసినాయి. సో మీకు బ్యాక్ సైడ్ అయితే చూపిస్తున్నాను. సో మీకు చూపించాను కదా, ఇది అండర్ గ్రౌండ్ ఉంది. జైలు లాగా ఉంది ఇది. అప్పట్లో జైలు ఏమో ఇది. సో మొత్తం బ్యారికేడ్స్ అంతా ఉన్నాయి. ఇది చూడండి అంతా. దాన్ని సీలు వేసి పడేసినారు మొత్తం. జైలేమో అప్పట్లో. సో చూస్తున్నారు కదా రంగ్ మహల్, ముంతాజ్ మహల్. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి పోలీస్ గార్డ్ కూడా, సేఫ్ గార్డ్ ఇక్కడ అంతా సెక్యూరిటీ అనమాట. సో ఫారినర్స్ కూడా వచ్చారు. చూడండి అంతా. చూడండి ఇది వచ్చేసి రంగ్ మహల్. ఇది. సో ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా ఒకటి ఉంది చూడండి. వాటర్ షో లాగా మిడిల్లో. మొత్తం గ్రీనరీ అయితే చాలా బాగుంది. చూడండి అంతా గ్రీనరీ బాగుంది అంతా. ఇది చూడండి ముంతాజ్ మహల్. ఇది దీని యొక్క హిస్టరీ చూడండి, చదవండి.
చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మొత్తము. ఈ రెడ్ ఫోర్ట్ మొత్తం తిరగాలనుకుంటే మీరు బాగా ఇంట్రెస్ట్ పెట్టి చాలా హిస్టరీ గురించి అయితే తెలుసుకుంటారు. సో లోపలికి వెళ్దాం ఇప్పుడు. చూడండి అప్పట్లో కన్స్ట్రక్షన్ చూడండి అంతా. ఇది అన్నమాట. సో ఈ రెడ్ ఫోర్ట్లో అయితే సెక్యూరిటీ అయితే చాలా ఉంది. సో ఎక్కడెక్కడ ఏమేమి యుద్ధాలు జరుగుతాయి అనే దానికోసం కాబట్టి ఇక్కడ కూడా సెక్యూరిటీ ఉంది చూడండి. సో అందుకోసము అందరినీ సెక్యూరిటీ పెట్టేశారు అన్ని చోట్ల చెక్ పాయింట్స్ దగ్గర. మళ్ళీ అక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ వచ్చేసి మెయిన్ సెక్యూరిటీ బిల్డింగ్ అనుకుంటుంది, లేదంటే మనకి గెస్ట్ హౌస్ ఉండొచ్చు. సో ఇప్పుడైతే మనం ఎగ్జిట్ అయిపోతాము. సో చూడండి ఇక్కడ ముంతాజ్ మహల్ ఎదురుగానే ఆపోజిట్లో ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఉంది. ఆ డ్రింకింగ్ వాటర్ తాగేసి మనము మళ్ళీ స్టార్ట్ అవుదాము. సో చూసారు కదా వెనకాల అయితే మనం డ్రింకింగ్ వాటర్ తాగేసి ఇప్పుడైతే ఎగ్జిట్ దారి తీసాము. సో నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మళ్ళీ. సో చాలా పెద్దగా ఉంది తిరగడానికి అయితే ఇది. సో ఇక్కడే క్యాంటీన్ కూడా ఉంది. సో డ్రింకింగ్ వాటర్ పక్కన అనమాట క్యాంటీన్. సో క్యాంటీన్ కూడా ఏమైనా స్నాక్స్ తీసుకొని తినవచ్చు ఇక్కడ రెడ్ ఫోర్ట్కి వచ్చిన వాళ్ళు, విజిట్ అయిన వాళ్ళు. సో మొత్తానికి ఎగ్జిట్ అయితే వచ్చేసాం అనమాట. ఎగ్జిట్ అయినాము. సో ఇక్కడ ఎంట్రన్స్ గేట్ దగ్గరనే ఎగ్జిట్ అనమాట. సో మనం ఎగ్జిట్ అయిపోతున్నాము. బాయ్. సో ఈరోజుతో ఈ బ్లాగ్ నేను చేస్తున్నాను. సో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.